నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. పుట్టుకతో వచ్చిన బుద్ధి బుడకలతో గాని పోదంటారు. కపాల ముక్తి లభించే వరకు ఆ నైజం మారదు. శవాల ముందు డప్పులు కొడుతూ విజిల్స్ వేస్తూ డాన్సులు చేసే వికృత ఆనందమున్నళ్లకు ఎన్ని జన్మలెత్తినా బుద్ధి మారదేమో అనిపిస్తోంది. కరోనా కష్టకాలంలో శ్మశానాల దగ్గర కాపలా కాసి శవాల లెక్కలతో శివరాజకీయాలు చేసిన మనస్తత్వం అది. చావుల భాష, పాడల భాష నరనరాల్లో జీర్జించుకుపోతే ఇలాగే తయారవుతారు. ఎక్కడి నుంచో బతకడానికొచ్చి ఈ నేలతో ఏమాత్రం ఆత్మీయ బంధం లేనోళ్లకు ఈ గడ్డపై శుభాలు జరగాలని ఎందుకుంటుంది? ఇక్కడి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని నోరారా శతమానం భవతి అని ఎలా ఆశీర్వదిస్తారు? ఇంటివాడందరూ బావుండాలని కోరుకుంటే బయటివాడు ఊరంతా నాశనమవ్వాలని కోరుకుంటాడనేది జగమెరిగిన సత్యం. ఈ కథాఖమామిషు, ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించో తెలంగాణ సమాజానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పత్రిక, ఆ వ్యక్తి బుద్ధి ఎంత దిగజారిపోయిందో ఇక ఇంతకంటే దిగజారడానికి అధపాతాళంలో కూడా చోటు లేనంత స్థాయికి చేరింది. ఒకసారి విలువలు, నీతి నిజాయితీలు వదిలేశాక ఎవరి మీదైనా ఎలాంటి బురదనైనా చల్లయొచ్చు అనని మాటలను నోట్లో దూర్చేయవచ్చు. తమకు కావాల్సిన అబద్ధాలను అచ్చేసి తామే మురిసిపోవచ్చు. సరిగ్గా ఆంధ్రజ్యోతి అనే అంధపత్రిక, దాని వెనుక ఉన్న రాధాకృష్ణ చేస్తున్నది ఇదే. ఇటీవల నర్సంపేట పర్యటన సందర్భంగా గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూడటానికి జనం వెల్లువలా తరలివచ్చారు. ఆయన కారు దిగడానికి కూడా పోలీసు రక్షణ అవసరమైనంతగా అభిమానం ఉప్పొంగింది. కానీ ఈ ప్రజాదరణ చూసి ఓర్వలేక అంధజ్యోతి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. ఏదో ఒక బురద చల్లాలి, జనం దృష్టిని మరల్చాలి అనే కేసీఆర్ అసలు అనని మాటలను ఆయన నోటి నుండి వచ్చినట్టు వండి వార్చి తన వక్ర బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. నిజానికి అక్కడ నల్లబెల్లిలో ఏం జరిగిందో తెలుసా? మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూయడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పెద్ది కుటుంబ సభ్యులను ఓదార్చి దాదాపు అరగంటకు పైగా మౌనముద్రలో ఉండిపోయారు. నాటి తెలంగాణ ఉద్యమకాలపు గుర్తులను, అనుభవాలను గుర్తు చేసుకుంటూ పెద్దిని కోల్పోయిన బాధను గుండెల్లో అంచుకున్నారు. ఆ తర్వాత పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించి బయలుదేరారు. ఇదంతా అక్కడున్న వందలాది మంది కల్లారా చూశారు. మరి ఈ చావుల మాటలు, ఈ పాడల కూతలు ఎక్కడి నుండొచ్చాయి? విషపు రాతలకు, కట్టుకథలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ పత్రిక ప్రతినిధి. ఆయన నోటి నుంచి ఎప్పుడూ వచ్చేది చావు భాషే. సోయిలేని మాటలు, ఆధారాలు లేని అబద్ధపు కథనాలు రాయడం ఆయన మార్కు దుర్మార్గపు జర్నలిజం. ఎవరు అనని మాటలను ఆపాదించడం, మొదటి పేజీలో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి కథనాలు అల్లడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి కుట్రలే జరిగాయి. సమైక్యవాదులకు వంత పాడుతూ స్వరాష్ట్ర ఉద్యమంపై నీచ ప్రాతలు రాసింది ఇదే ఎల్లో మీడియా. తెలంగాణ రాక తప్పదని తెలిసినా చివరి క్షణం వరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ జాతి ఒక్కటై పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. అయినా ఆ పత్రిక బుద్ధి మారలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆ విష ప్రచారం ఆగలేదు. కేసీఆర్ కుటుంబంపై, బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. నర్సంపేటలో కేసీఆర్ అడుగు పెట్టగానే వచ్చిన ఆదరణ చూసి తట్టుకోలేక పరామర్శకు వచ్చిన సందర్భాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం ఎంతవరకు సమంజసం? ప్రజాదరణ, ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్న ఒక నాయకుడిపై ఇటువంటి దిగజాడు రాతలు రాయడం బాధ్యతారాహిత్యం కాదా? ఈ బొందల రాతలపై, దుర్మార్గపు కథనాలపై కేసీఆర్ యువత, కేసీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ నికృష్ట ప్రాతలను ఎండగడుతున్నారు. పత్రిక ముసుగు తీసేసి ఎల్లో కండువా కప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని మరణ మృదంగాలు మోగించినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సమాజం నిజానిజాలను గ్రహిస్తూనే ఉంటుంది. విషపు రాతలను, నికృష్టపు ఆలోచనలను ఇప్పటికైనా స్వస్తి చెప్పకపోతే తెలంగాణ ప్రజలే తగిన మూల్యం చెల్లింపజేస్తారు. కేసీఆర్ ఒక మాట అన్నారు, అది కూడా ఇప్పుడు గుర్తు చేస్తాను. ఆయన ఏమన్నారో యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తాను, వినండి. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలి అంటున్నారు. నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావను కొడుకా, ఏమనుకుంటున్నావో? పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి ఈ విధవలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తడా? మీ దీవెన, మీ ఆశీర్వచనం ఉంటే నాకేం కాదు. ఇది కేసీఆర్ చెప్పిన మాట. ఒక్కడే కేసీఆర్ ఒక్క అడుగు బయట పెడితే ప్రత్యర్థుల గుండెలు గల్లుమంటాయి. ఆయనకు దారి వెంట వచ్చే ఆదరణ చూస్తే వారి కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. దారి వెంట మురిగే కుక్కలకు కొదువుండదు. వాటికి నాయకత్వం వహించడంలో రెండో వ్యక్తిగా ఉండే ఓ పత్రికా ప్రతినిధి తన బొందరాతలతో మరోసారి చావుకూతలు కూశాడు.
కేసీఆర్ నోటి వెంట పలుకని ఓ మాటను కట్టుకథగా అల్లి తన బాకాలతో నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. నిలువెల్లా విషం నిండిన ఆ విలువల్లేని వ్యక్తిని తెలంగాణ సమాజం మొత్తం చీదరించుకుంటున్నా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా విషపురాతలు రాస్తూనే ఉన్నాడు. అయినా సరే కేసీఆర్ చెప్పినట్లు పిల్లి శాపాలకు ఉట్టి తెగదు. ఎవరెన్ని నీచపురాతలు రాసినా ప్రజల దీవెనలు ఆశీర్వాదాలు ఉన్నంత వరకు కేసీఆర్ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారు.